అటెండర్ ఆడవాళ్ళు ఉంటున్నారు. అదే స్థాయిలో మన పోలీస్ స్టేషన్ చూసుకున్నా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ చూసుకున్నా, జిల్లా కలెక్టర్ ఆఫీస్ చూసుకున్నా, రాష్ట్రంలో సచివాలయం చూసుకున్నా, నువ్వు అలాగ చూసుకుంటూ వెళ్తే దేశంలో ప్రస్తుతము మనకున్న ఆర్థిక మంత్రి పేరేం పేరు? నిర్మలా సీతారామన్ గారు. ఆవిడ ఎలాగ తన జీవితం ప్రారంభించారు? ఒకేసారి అక్కడికి వెళ్ళి ఒక హోదా తీసుకున్నారా మేడం ఏమైనా? ఆమె సాదా సీదాగా ఒక కుటుంబంలో పుట్టి ఒక యంగ్ అంటే గర్ల్ నుంచి తను పెరుగుతూ ఎదుగుతూ అన్ని విధాల తన ఇంట్లో నేర్చుకున్నది, స్కూల్లో విధేయత చూపించింది, తను ఎన్నుకున్న మార్గంలో తన గుళ్ళో తను పరివర్తన చెందుతూ వచ్చింది. తద్వారా గొప్ప విశాలమైన హృదయం మనం ఉంచుకున్నప్పుడు అన్ని విషయాల్లో విశాలంగా ఉండాలి మన హృదయం. ఐ మీన్ లిబరల్ గా ఆలోచన చేయాలి, కంజెస్టెడ్ గా కాదు. అంటే స్వార్థంతో నాకేంటి నా 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 అని మనం ఎప్పుడు అనుకుంటాము, నీ వరకే నువ్వు ఆగిపోతావు, నేను ఆగిపోతావు. అలా ఉండకూడదు. మనము ఉమెన్ కి దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటి తెలుసా? ఎందుకు ఏంజల్స్ అన్నాను తెలుసా? దేవుడు అన్ని దగ్గరలో ఉండలేక మదర్ రూపంలో మనకు కుటుంబంలో అమ్మనిచ్చాడు. ఆ అమ్మ మాట విన్నవాళ్ళు చాలా బాగుపడ్డారు. అమ్మ చెప్పింది విన్నవాళ్ళు చాలా మంచి స్థాయిలో ఉన్నారు. ఇవన్నీ మనకు చట్టం కల్పించింది. రెండవది ఇవన్నీ మనకి ఇచ్చినప్పటికీ ఎందుకు చెప్తున్నానంటే చెప్తాం, మనం అంత ఎదిగాం కదా. నిర్మలా సీతారామన్ గారు ఉంటున్నారు, మనకు రాష్ట్ర గవర్నర్ గా మన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు ఉంటున్నారు, మరి మన కడపలో ఒక ఎమ్మెల్యేగా ఉంటున్నారు లేడీస్. తర్వాత వచ్చి ముఖ్యమంత్రులు చేశారు, ఎన్నో ప్రధానమంత్రి పోస్ట్, ఎన్నో ఆడవాళ్ళు అచీవ్ అయ్యారు. అయినా సరే మనం ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇదే ఒక పక్క నాణ్యానికి ఒకవైపు. రెండో వైపు చూస్తే అదే కోల్కతాలో ఒక డాక్టర్ గా పనిచేస్తున్న అమ్మాయిని చంపేశారు, తెలుసు కదా. ఏం చేసి చంపేస్తుంది అన్నారు అన్నది పక్కన పెడదాం. అలాంటివి జరుగుతున్నాయి. 3 ఏళ్ల పిల్లలు, 6 సంవత్సరాల పిల్లలు, 7 సంవత్సరాల పిల్లల కానించి టీనేజ్ వరకు 80 ఇయర్స్ ఉమెన్స్ పైన కూడా దాడులు జరుగుతున్నాయి. లైంగికపరమైన దాడులు జరుగుతున్నాయి, అబ్యూజింగ్ జరుగుతున్నది, వైలెన్స్ జరుగుతున్నది, వర్క్ ప్రదేశాల్లో హరాస్మెంట్ జరుగుతున్నది, డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతున్నది. అవునా కాదా? దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవంతా జరుగుటకు కారణం ఏంటి? చట్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఒక పోలీస్ కావాలంటే సాధ్యమవుతుందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రతి ఒక్కరికి ఒక పోలీస్ అన్న వాళ్ళు ఉంటే మీ మీద జరిగే క్రైమ్ ఆగుతుందని మీరు అనుకుంటున్నారా? లేదు. చట్టాలు ఉన్నాయి, కాదని నేను చెప్పట్లేదు. కానీ మీకు మీరు ధైర్యంగా, ఇప్పుడు సోషల్ మీడియా టెక్నాలజీ ఎంత స్మార్ట్ గా పెరిగిందో అంతే నేరాలు ఆడవాళ్ల పైన పిల్లల పైన కూడా జరగటానికి అంతే అధికంగా ఆ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. మొట్టమొదట మీరు ఏం చేయాలంటే సైబర్ క్రైమ్ అని ఉంటుంది. సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్ జరుగుతున్నది. సైబర్ ఉపయోగించి అంటే టెక్నాలజీ ఉపయోగించి ఆడవాళ్ళని హరాస్ చేసేది చాలా ఎక్కువైంది. దాని నుంచి మిమ్మల్ని మీరు ఎట్లా ప్రివెంట్ చేసుకుంటారు అన్నది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ముందు దిశ యాప్ ఉంది, ఇప్పుడు దిశ యాప్ కాకుండా ఉమెన్ సేఫ్టీ యాప్ అని ఒకటి ఉంది. అది మీరు ప్లే స్టోర్ లోకి వెళ్తే SOS అని, ఉమెన్ సేఫ్టీ యాప్ SOS అని కొడితే వస్తుంది. లేదు అంటే అందులో ఒక రోజు ఒక్కరు మీ ఇన్స్టిట్యూట్ లో ఒక్కరు వచ్చి నేర్చుకుంటే అందరికి ఒక రోజు చేయించవచ్చు. ఓకేనా? దాని ద్వారా ఏమవుతుందంటే మీరు మాట్లాడలేని కండిషన్ ఉన్నా కూడా జస్ట్ మీకు నెట్ ఆఫ్ అయినా కూడా జస్ట్ ఒక్కసారి షేక్ చేసి మాట్లాడిన పరిస్థితి ఉన్నా విత్ ఇన్ 5 minutes లోపల మీ పేరెంట్స్ కి ఆ మొబైల్ నుంచి అలర్ట్ వస్తుంది, ఆ దగ్గరగా ఉన్న నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి వస్తుంది, ఆ కాల్ ఫార్వర్డ్ అవుతుంది. మీరు ఒక 50 seconds దాదాపు 1 minute హాఫ్ మినిట్ మీరు మాట్లాడకుండా